అయ్యో, నా ప్రియభర్త మరణం నన్ను ఆవేదనకి గురిచేసింది. ఇప్పుడు నేను ఒంటరి అయిన ఒక వితంతు. 21 సంవత్సరాల సంతోషకరమైన నా దాంపత్య జీవితం క్షణాల్లో ముగిసిపోయింది. 5 పిల్లల్ని పెంచి పోషించాలంటే అబ్బా అనుకుంటే ఎంత బాధగా ఉన్నది. దేవుడు నా మీద ఎందుకింత చిన్న చూపు చూశాడు? నాకు కొండంత అండగా నిలిచి ఉన్న నా భర్తను ఎందుకు తీసుకుపోయాడు? శోకంతో నిండిన ఈ రాత్రుల్లో వెలుగు కోసం వెతుకుతున్నాను. నా మౌన ఆత్మఘోష దేవుడి ముందు తీసుకెళ్తా. నా నమ్మకమే నా స్ఫూర్తి. నా భర్త చనిపోయిన 2 సంవత్సరాల తర్వాత కూడా ప్రతిరోజు నేను దేవుని ప్రార్థనలో నా మనస్సులో చైతన్యాన్ని నింపుకొని, నా విశ్వాసాన్ని బలపరుచుకొని అనుక్షణం జాగ్రత్తగా జీవిస్తున్నాను. నా ప్రేమ కలిగిన ప్రభువు తన ప్రేమతో నా పక్షాన నిలిచి నన్ను బలపరుస్తాడు, నడిపిస్తాడు. ఈ శోకం నుంచి బయటపడే మార్గం ఇక సవాళ్ళు ఎదుర్కోవాల్సిందే, అంతే. కానీలే, నా మనోధైర్యం మాత్రం మారదు. నా హృదయం లోతుల్లో సౌభాగ్యం, శాంతి నేనే నింపుకోవాలి. ధన్యత పట్టము కొరకు ప్రార్థన. ఓ సర్వేశ్వర, మా ప్రేమగల తండ్రి, మీ దైవ సేవకురాలు తాడిపత్రి జ్ఞానమ్మ సువార్తానుసారం జీవించి దీనజనులకు దీక్షతో అత్యంతోత్సాహముతో సువార్తను ప్రబోధించి నీ కుమారుడు క్రీస్తుకు నిబద్ధ సాక్షిగా నిలబడినారు. ప్రభు యేసు పట్ల అచంచల భక్తితో ఆమె చూపిన అంకితభావం మరే మాత మీద ఆమెకు ఉన్న అనన్య సామాన్యమైన ప్రామాణికత, చదువు సంధ్యలు లేక సర్వవిధాలా వెనుకబడియున్న యువతుల జీవనోద్ధరణకు ఆమె చేసిన ప్రేమాయుత సేవలు, సువార్త ప్రబోధము మాకు ప్రోత్సాహపూరిత ప్రేరణగా ప్రతినిత్యం ఉండునుగాక. ఓ త్రిత్వేక దేవా, మా అందరికీ మాతృమూర్తిగా ఉన్న మరియా, పునీత జోజప్ప గారు, పునీత అన్నమ్మ మరియు పునీతులందరి యొక్క ప్రార్థనా సహాయము వల్ల మీ దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మను పునీతుల సమాజంలో చేర్చవలసిందిగా మనవి చేయుచున్నాము. జ్ఞానమ్మ గారి జీవితం వల్ల ప్రేరేపించబడిన అనుచరుల సమూహాన్ని కరుణతో కాచి కాపాడండి. మీ దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారి ప్రార్థనా ఫలితముగా మీ అంతులేని అనురాగ, ప్రేమ పెన్నిధి నుండి మాకు ఈ దివ్యవరమును ప్రసాదించి మమ్ము దీవించవలసినదిగా దీనభావముతో మేము ప్రార్థించుచున్నాము స్వామి. ఆమేన్. జీవిత దేవుని కీర్తించ, ప్రాణ ప్రియుని ప్రార్థించ. రండి శుభవేళ దేవుని సన్నిధికి. మనసును మందిరముగా మలచి మదిలో యేసుని రూపము నిలిపి, మనసు
మనసును మందిరముగా మలచి మదిలో యేసుని రూపము నిలిపి ధూపదీపారాధనతో స్తోత్ర గీతిక మాలికతో ప్రభు సన్నిధికి చేరుదము, ప్రభు దీవెనలు పొందుదము, ప్రభు సన్నిధికి చేరుదము, ప్రభు దీవెనలు పొందుదము. రండి శుభవేళ దేవుని సన్నిధికి, జీవిత దేవుని కీర్తించ ప్రాణ ప్రియుని ప్రార్థించ, జీవిత దేవుని కీర్తించ ప్రాణ ప్రియుని ప్రార్థించ. రండి శుభవేళ దేవుని సన్నిధికి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. శ్రీకాకుళం మేత్రాసనం పార్వతీపురం విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు బంటు ప్రసాదరావు పుట్టినరోజు సందర్భంగా వీరికి దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు మరియు కుటుంబంలో మరణించిన బంటు రాజారావు, ప్రభావతి, బంటు ప్రకాశం, మరియమ్మ, శంబంగి, కృపాకర్ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం తూబాదు విచారణ, కటకం పాపిరెడ్డి రాజేశ్వరి దంపతుల కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబంలోని వారికి దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు మరియు తలంపులు నెరవేరాలని కటకం వెళాంగిని శాలిని, మనోహర్ రెడ్డి, మేరీ మానస, మనువళ్ళు నైనిక, కృతిక మరియు మనువరాళ్ళు నైనిక, కృతిక మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బొల్లారం విచారణ, ఎలిజబెత్ సాయగం కుటుంబంలో దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు మరియు సెబాస్టియన్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు దైవ సేవకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ గారి ప్రార్థన సహాయం కోరుతూ కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బొల్లారం విచారణ, ఎలిజబెత్ సాయగం కుటుంబంలో దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు మరియు స్టెఫానీకి మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు దైవ సేవకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ గారి ప్రార్థనా సహాయం కోరుతూ కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బొల్లారం విచారణ, ఎలిజబెత్ సాయగం కుటుంబంలో దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు మరియు ఇమానుయేల్కి మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ దేవుడు చేసిన మేలులకు దైవ సేవకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ గారి ప్రార్థనా సహాయం కోరుతూ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బొల్లారం విచారణ, ఫాతిమా గారి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు మరియు శాంతి సమాధానం దయచేయమని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు దైవ సేవకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ గారి ప్రార్థనా సహాయం కోరుతూ కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బొల్లారం విచారణ, విజయ్ మేరీ గారి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు మరియు గృహ నిర్మాణంలో దేవుడు తోడుండాలని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు దైవ సేవకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ గారి ప్రార్థన సహాయం కోరుతూ కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. తాడిపత్రి జ్ఞానమ్మ గారు, సెయింట్ యాన్ సిస్టర్స్, మద్రాస్, పిరంగ్పురం
సభను స్థాపించారు. వీరి 150వ వర్ధంతి సందర్భంగా సెయింట్ యాన్ సిస్టర్స్ మద్రాస్ విజయవాడ రీజన్ వారు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేపట్టి ముఖ్యంగా జ్ఞానమ్మ గారికి పవిత్రమైన ఆశించిన ధన్యతా పట్టాన్ని దేవుడు తన అనుగ్రహ కాలంలో ప్రసాదించాలని పూజాబలి, ప్రార్థన, జపమాల, సేవా కార్యక్రమాల ద్వారా ఈ యొక్క బహుమానాన్ని ఆమెకు వారి సభకు ప్రసాదించాలని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నారు. వీరి ఉద్దేశాలు నెరవేరాలని ప్రార్థించుదాము. మరియు ఈ సభలో ఉన్న ప్రతి సిస్టర్ని, ప్రతి స్టూడెంట్ని దేవుడు కాచి కాపాడి వారి సేవలో తోడుగా ఉండి వారి చేయి ప్రతి పనిలో విజయాన్ని ప్రసాదించమని వేడుకుందాము. ప్రభువాక్యం సెలవిస్తుంది, ఎవరైతే వినయాన్ని కలిగి ప్రార్థించి నన్ను వెతుకుతారో, తమ దుష్కార్యములను విడనాడి నా చెంతకు వస్తారో, వారిని మొరను నేను మోక్షము నుంచి ఆలకించి వారి పాపాలను క్షమించి వారికి అభివృద్ధిని ప్రసాదిస్తాను. తపస్కాలములో ఉన్న మనమందరము పవిత్ర వారములోకి అడిగిడాము. మనమందరము కూడా పవిత్రంగా జీవించాలని ప్రభు యొక్క ఆశ. ముఖ్యంగా సైతాను దుష్టశక్తుల నుంచి మనలందరినీ కాపాడి ప్రభు ఎడల భయభక్తులను కలవారిని తన సన్నిధిలో ఉంచుకొని తనను నమ్మిన వారికి ధైర్యాన్ని ప్రసాదించి తన సేవలో కొనసాగించే భాగ్యాన్ని ప్రసాదించమని మనము వేడుకోవాలి. పవిత్ర వారంలో ఉన్న మనము కూడా ప్రభు ఇలా అంటున్నారు. లేవియ కాండము 11వ అధ్యాయము 44వ వచనము, నేను యావే ప్రభుడను మీ దేవుడను, నేను పవిత్రుడను, మీరు కూడా పవిత్రంగా ఉండండి అని. అదేవిధంగా క్రీస్తు ప్రభు అంటున్నారు, పరలోకమందున్న నా తండ్రి పవిత్రుడు, మీరును పవిత్రులు కండు అని. ఈ పవిత్ర వారంలో మన మాటలలో, మన తలంపులలో, మన క్రియలలో, మన ప్రవర్తనలో ప్రతి ఒక్కరు కూడా పవిత్రంగా ఉండాలి. దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవిస్తే దేవుడు మనల్ని ఆశీర్వదించి రాబోయే పాస్కా పండుగలో అర్థవంతంగా పాల్గొని ఆ యొక్క దేవుని దీవెనలను మనం స్వీకరించడానికి ప్రభు మనల్ని దీవిస్తారు. కావున పూజా బలిలో యోగరీతిగా పాల్గొనడానికి మన పాపాల కోసం ఇప్పుడు ప్రాయశ్చిత్తపడదాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, మా బలహీనత వలన మేము త్రోటిల్లి నేల కూలినను నీ జనితైక కుమార్ని శ్రమల ఫలితముగా మమ్ము పైకి లేవనెత్తుము. మాకు నూతన శక్తిని, జీవమును ప్రసాదించుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. అతడు పెద్దగా అరువడు, వీధులలో ఉపన్యసింపడు.
మొదటి పట్నము యెషయా గ్రంథము 42వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనం వరకు. ప్రభువు ఇట్లనుచున్నాడు, ఇదిగో నా సేవకుడు, నేను ఇతనిని బలాఢ్యుని చేసితిని, ఇతడిని ఎన్నుకొంటిని, ఇతని వలన ప్రీతి చెందితిని, ఇతనిని నా ఆత్మతో నింపితిని. ఇతడు జాతులకు న్యాయము గొనివచ్చును. ఇతడు పెద్దగా అరువడు, కేకలు పెట్టడు, వీధులలో ఉపన్యసింపడు, నలిగిన రెల్లు కాడును త్రుంచివేయడు, కునికిపాట్లు పడు దీపమును ఆర్పివేయడు. నమ్మదగిన తనముతో ఎల్లరికీ న్యాయము కొనివచ్చును. నిరాశ చెందక, నిరుత్సాహమునకు గురికాక, నేల మీద న్యాయము నెలకొల్పును. ద్వీపం ఇతని బోధ కొరకు ఎదురుచూచును. దేవుడు ఆకాశమును సృజించి దానిని విశాలముగా విప్పెను, భూమిని దాని మీద వసించు ప్రాణులను చేసెను. దాని మీది నరులకు ప్రాణమొసగెను, దాని మీద చెరించు వారికి ఆత్మను దయచేసెను. అట్టి దేవుడైన ప్రభువిట్లు చెప్పుచున్నాడు, ప్రభువునైన నేను నిన్ను పిలిచితిని, నీకు బలమునొసగితిని, రూపమునిచ్చితిని. నీవు న్యాయము నెలకొల్పవలెను. నేను నిన్ను జాతులకు నిబంధనగా, జాతులకు జ్యోతిగా నియమించితిని. నీవు గ్రుడ్డివారి కన్నులు తెరుతువు, బందీలను చెర నుండి వెలుపలికి కొనివత్తువు, చీకటిలో ఉన్న వారిని కారాగారం నుండి విడిపింతువు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము. ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము. ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము. ఇక నేనెవరికి భయపడవలేను. ప్రభువే నా జీవన కోట, ఇక నేనెవరికి భీతిల్లవలేను. అందరూ ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము. ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము. దుష్టులు, విరోధులు నా మీదికెత్తి వచ్చి నన్ను కబలింప చూచినచో వారే కుప్పకూలిపోవుదురు. అందరూ ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము. ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము. సైన్యము నా మీదికి దండెత్తి వచ్చినను నా హృదయము కలవరపడదు. శత్రువులు నా మీదికి యుద్ధమునకు వచ్చినను నా నమ్మకము చెడదు. ఈ లోకమున నేను ప్రభు మంచితనమును చూడగలుగుదునని నా నమ్మకము. అందరూ ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము. ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము. నీవు ప్రభువు కొరకు వేచియుండుము, ధైర్యము తెచ్చుకొనుము, గుండె దిట్టము చేసుకొనుము. నీవు ప్రభువు కొరకు నిరీక్షింపుము. అందరూ ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము. ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము. సువిశేష పట్టణమునకు ముందు వచనము. ఓ రాజా, నీకు శుభము, నీవు మాత్రమే మమ్ము కరుణించెదవు. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను వందరుగాక. పునీత యోహాను రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. అధ్యాయం 12 వచనములు 1 నుంచి 11 వరకు. పాస్కా పండుగకు 6 రోజుల ముందుగా యేసు బెతానియాకు వచ్చెను. అది మృతులలో నుండి లేపబడిన లాజరు స్వగ్రామము. అక్కడ యేసుకు విందు చేయబడెను. మార్తమ్మ పరిచర్యలు చేసెను. లాజరు పంక్తిలో కూర్చుండెను. అప్పుడు మరియమ్మ విలువైన స్వచ్ఛమైన జటమాంస పరిమళ ద్రవ్యమును సేరునర తెచ్చి యేసు పాదములను అభిషేకించి తన తల వెంట్రుకలతో తుడిచెను. ఆ పరిమళముతో గృహమంతయు గుబాలించెను. అంతటా ఆయన శిష్యులలో ఒకడు, ఆయనను పట్టింపనున్న యూదా ఇస్కారియోతు, ఈ పరిమళ తైలమును 300 దీనారములకు అమ్మి పేదలకు ఇయ్యకూడదా అనెను. అతడు పేదల పట్ల జాలితో అట్లు అనలేదు. ఏలైనా వాడు దొంగ, తన వద్దనున్న డబ్బుల నుండి
దొంగలించుటకు. అప్పుడు యేసు ఆమెను అట్లు చేయనిండు, నా భూస్థాపన దినమునకై దానిని ఉంచుకోనిండు. పేదలు ఎల్లప్పుడూ మీతో ఉందురు, కానీ నేను ఎల్లప్పుడూ మీతో ఉండను అనెను. యేసు అక్కడ ఉన్నాడని యూదా జనసమూహము తెలుసుకొని వారు యేసునే కాదు, ఆయనచే మృతులలో నుండి లేపబడిన లాజర్ను కూడా చూచుటకు వచ్చిరి. అందువలన ప్రధానార్చకులు లాజర్ను కూడా చంపుటకు కుట్ర వేసిరి. ఏలయనా అతని మూలమున యూదులలో పలువురు తమ వారిని విడనాడి ఆయనను విశ్వసించుచుండిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. మీరు ఆతిథ్యము ఇవ్వడము మరవవద్దు. ఏలయనా తెలియకనే కొందరు దేవదూతలకు ఆతిథ్యము ఇచ్చిరి. హెబ్రీల లేఖ 13వ అధ్యాయంలో మనము దీనిని చదువుతాము. ఈ యొక్క ఆశీర్వాదాన్ని అబ్రహాము తన జీవితంలో పొందాడు. ఆయన గుడారం వద్ద నిలుచుండగా 3 వ్యక్తులు వచ్చారు. అబ్రహాము వారిని సంతోషముతో ఆనందంతో ఆహ్వానించి భోజనం పెట్టిన తర్వాత వారు ఆయనను దీవించారు. ఆ దీవెననే ఆయనకు సంతాన ప్రాప్తి కలిగింది. ఆతిథ్యం అనేది చాలా ముఖ్యమని ఈనాడు మన పట్టణాలు కూడా మనకి బోధిస్తున్నాయి, ధ్యానించమని ప్రభువాక్యము సెలవిస్తుంది. మార్తా, మరియా, లాజరస్ క్రీస్తు ప్రభుని తరచుగా తమ ఇంటికి ఆహ్వానించేవారు. అదేలాగన లూకా శుభవార్త 19వ అధ్యాయంలో ధనవంతుడు సుంకరి క్రీస్తు ప్రభుని చూడాలని ఆశ కలిగి ఉన్నాడు. ఆయనను చూసి తృప్తి పొందాలి అని జెరికోలో పరిగెత్తి ఒక చెట్టు పైన ఎక్కి క్రీస్తు అక్కడికి వచ్చినప్పుడు చూచారు. క్రీస్తు ప్రభు ఆయన వంక వచ్చి, త్వరగా దిగిరమ్ము, నేను మీ ఇంటికి వస్తున్నాను అనగానే ఆయన సంతోషంతో ఆనందంతో ప్రభువుని ఆహ్వానించారు. ప్రభు సెలవిచ్చారు, నేడు ఈ ఇంటికి రక్షణ కలిగింది. ఏలైనా ఇతడును అబ్రహాము సంతతి వాడే, మనుష్య కుమారుడు తప్పిపోయిన వానిని వెతికి రక్షించుటకు వచ్చెను అని ఈ యొక్క వాక్యాలు ఆ జక్కై జీవితంలో నెరవేరాయి. ఏలైనా అతడు చేసిన తప్పిదాలకు పాపాలకు హృదయ పరివర్తనమి చెంది, నాకు కావలసింది ఈ లోకము కాదు, ధనము కాదు, సంపద కాదు, కేవలం ప్రభువే అని ఆ ప్రభు కోసం ఆశపడ్డాడు. కాబట్టి దేవుడు ఆయన ఇంటిలో, క్రీస్తు ప్రభు ఆయన ఇంటిలో అడుగుపెట్టి ఆయన కోరుకున్న మారు మనస్సును, హృదయ పరివర్తనము, ఆశీర్వాదాన్ని ప్రసాదించారు. లూకా శుభవార్త 24వ అధ్యాయము పునరుత్థానము సమయంలో క్రీస్తు ప్రభు మరణం తర్వాత 2 శిష్యులు ఎమ్మౌస్కు వెళుతూ ఉన్నారు. క్లయోపా ఇంకో అతను. వాళ్ళు సంభవించిన సంఘటనలన్నీ చర్చించుకుంటూ బాధతో నడుస్తూ ఉంటే ప్రభు వారితో నడుస్తున్నారు. వారు గుర్తించలేదు. అతడు ప్రభు అడిగారు, దేనిని గురించి మీరు మాట్లాడుతున్నారంటే మీకు తెలియదా అని. తర్వాత వివరించారు అంతా. తర్వాత ప్రభు చివరికి అంటున్నారు, మీరు మీ బుద్ధి మందగించిందా? ప్రవక్తల ప్రవచనాలు మీరు చదవలేదా? అర్థం చేసుకోలేదా? అని వారిని గద్దించి మోసే నుంచి తన గురించి రాయబడిన ప్రవక్తలందరి విషయాలు వారికి వివరించారు. వారు చేరే గ్రామం వచ్చింది. ప్రభు ముందుకు సాగారు. సంధ్యవేళయింది, మా ఇంటిలో ఉండండి అని, వారు మాతో ఉండండి అని ప్రభువుని ఆహ్వానించారు. ప్రభు అంగీకరించారు. తర్వాత రొట్టెని తీసుకొని ఆశీర్వదించి అప్పుడు వాళ్ళకి కనువిప్పు అనేది కలిగింది. క్రీస్తు ప్రభు అని గుర్తించారు. ప్రభు అదృశ్యుడైపోయారు. అప్పుడు వాళ్ళు అంటారు, మార్గమధ్యములో మనతో మాట్లాడుతున్నప్పుడు, మనకి లేఖనములన్నీ వివరించినప్పుడు మన హృదయములు ప్రజ్వరిల్లలేదా? అదేవిధంగా వారికి కనువిప్పు అనేది కలిగింది.
ప్రభువుని కనుగొన్నారు ఆ రొట్టె విరుచుట ద్వారా ప్రభు సన్నిధానంలో. అదేవిధంగా మనం పూజా బలిలో పాల్గొన్నప్పుడల్లా కూడా ఆ ప్రభు యొక్క గొప్ప అవకాశాన్ని ప్రతి ఒక్కరికి ప్రసాదిస్తున్నారు. దీనిలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా కనువిప్పు కలుగుతుంది, ఆ ప్రభుతో ఉండే గొప్ప అదృష్టం కూడా కలుగుతుంది. మరి మనము భక్తితో విశ్వాసంతో పూజా బలిలో పాల్గొని వారి వలె నా హృదయంలోకి నా ఆత్మలోకి ప్రభు శరీర రక్తాలను నేను స్వీకరిస్తున్నానా అని గ్రహించాలి. గ్రహించినప్పుడే ఆ యొక్క దీవెనలనేవి మనందరికీ వస్తాయి. అదేవిధంగా 2వ సాముయేలు గ్రంథంలో 6వ అధ్యాయంలో మనము చదువుతాము. ఓబేదేవుదు వారి ఇంటిలో ఆ యొక్క దివ్య సప్రసాదం అంటాం మనము, ఆర్క్ ఆఫ్ ద కవనెంట్, ప్రభు యొక్క సన్నిధి వారి ఇంటిలో ఉన్నప్పుడు ఆశీర్వాదాలు వారింటిపైన హేరాళంగా వచ్చాయి. వాళ్ళు కుటుంబ సభ్యులు ఇతరులు వారి దగ్గరికి వచ్చిన వారందరూ కూడా అటు పొలాలు కానీ పంటలు కానీ ప్రతి ఒక్కటి కూడా ఆశీర్వదించబడ్డాయి. ప్రభు సన్నిధి వారిలో ఉంది. ఏ ఇంటిలో అయితే ప్రభు అడుగు పెట్టారో ఆ ఇంటిలో అందరూ కూడా స్వస్థతను పొందారు, ఆశీర్వాదాలను పొందారు. మరి మనము మన హృదయంలోకి మన ఇండ్లలోకి ప్రభుని ఆహ్వానిస్తున్నామా లేదా అని ఆత్మపరిశీలన చేసుకోవాలి. మరికొన్ని ఉదాహరణలు బైబిల్ నుంచి తీసుకుందాము. ప్రభు చెంతకు వచ్చిన వారికి ఏమి జరిగింది అని. లూకా సువార్త 7వ అధ్యాయము 36వ వచనం నుంచి చదువుతాము. సైమన్ అనే పరిసయుడు క్రీస్తు ప్రభుని తన ఇంటికి విందుకు ఆహ్వానించాడు. ప్రభు వెళ్ళారు. అప్పుడు పాపాత్మురైన ఒక స్త్రీ అక్కడికి వచ్చి ప్రభు పాదాల చెంత ఉండి కన్నీరు కార్చి ఆ కన్నీటితో ప్రభు పాదాలను తన తల్ల వెంట్రుకలను తుడిచి ఆ పాదాలకు పరిమళ ద్రవ్యాన్ని ఆమె పూసి ప్రభువుని ముద్దాడుతూ ఉంది. అయితే ఆ సైమన్కి డౌట్ వస్తుంది, ప్రవక్తగా బోధకుడుగా ఉన్న వీరు ఎలా దీనిని అనుమతించారు అని. అందుకు ప్రభు సెలవిచ్చారు, నేను మీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు నాకు నీళ్ళు ఇవ్వలేదు, నువ్వు నన్ను ముద్దు పెట్టుకోలేదు, నువ్వు నాకు తలకు హాయిలు ఇవ్వలేదు. కానీ నేను వచ్చినప్పటి నుంచి తన కన్నీటితో తుడుస్తూనే ఉంది, ముద్దు పెట్టుకుంటూనే ఉంది. కాళ్ళకు పరిమళ ద్రవ్యమును ఆమె పెట్టి అభిషేకించింది. అందుకే ఆమె ప్రేమ గొప్పది, ఆమెకు ఎక్కువగా ఉన్న పాపాలన్నీ కూడా క్షమించబడుతున్నాయని ఆమెతో నీ పాపాలు క్షమించబడ్డాయి అని సెలవిచ్చారు. అదేవిధంగా మనందరం కూడా ప్రభు పాదాల చింత కూసుంటే మన పాపాలు క్షమించబడతాయి, మనకు స్వస్థత అనేది లభిస్తుంది. అదేవిధంగా మార్కు 5వ అధ్యాయం 22వ వచనము, జైరస్ మందిరానికి అధిపతి ఆయన ప్రభు పాదాలపైన పడి, ప్రభువా నా బిడ్డ మరణస్థితిలో ఉన్నది, మీరు వచ్చి చేయి పట్టి తాకి స్వస్థతపరచము అని సెలవిచ్చారు. ప్రభు ఆయనతో అన్నాడు, నీవు భయపడవద్దు, నేను వస్తున్నాను, విశ్వాసంతో ఉండు అని వెళ్ళి ప్రభు చేతి పట్టుకొని అమ్మాయితో తలితాకుమి అనగానే ఆమె లేచి నడిచింది. స్వస్థత అనేది ప్రభు పాదాల పైన ఆ యొక్క తండ్రికి విశ్వాసం ద్వారా తన కూతురికి వచ్చిందని మనందరం కూడా గ్రహించాలి. అదేవిధంగా ప్రభు పాదాలపైన పడిన మరొక వ్యక్తి కరణీయ స్త్రీ తన కుమార్తె దయ్యముతో బాధపడుతున్నప్పుడు ప్రభు పాదాలపైన పడింది. ప్రభు ఆమెకు స్వస్థతను చేకూర్చారు. వెళ్ళు, నీ విశ్వాసం ప్రకారం నీకు జరిగింది అనగానే ఆమె వెళ్ళి ఇంటికి వెళ్ళి చూడగానే ప్రశాంతంగా కూతురు నిద్రపోతుంది. ఈ విధంగా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు పాదాల చింత ఉన్నవారికి స్వస్థత, ఆరోగ్యము, ఆనందము, విశ్వాసం అనేవి లభిస్తున్నవి. అవి ఈనాడు ముఖ్యంగా మరియమ్మ గారు మనందరికి కూడా చెప్పేది ఏమిటంటే, ఎల్లప్పుడూ కూడా ప్రభు వారి ఇంటికి వెళ్ళినప్పుడు ప్రభు పాదాల చింత కూర్చొని ప్రభు వైపు చూస్తూ ప్రభు బోధనను ఆలకించింది. ఈనాడు ఆమె ప్రత్యేకంగా ప్రభు యొక్క పాదాలను ఆమె
పరిమళ ద్రవ్యంతో అభిషేకిస్తుంది. ఎందుకంటే ఆమె దేవుణ్ణి గాఢంగా ప్రేమించింది కాబట్టి ఆ యొక్క గొప్ప కార్యాన్ని చేసింది. ఆ పరిమళ ద్రవ్యంతో ప్రభు పాదాలు కడిగినప్పుడు ఆ యొక్క గది అంతా కూడా సుగంధముతో నిండి ఉన్నది. దీని అర్థం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా భక్తి, విశ్వాసము, ప్రేమ, క్షమ ఇవన్నీ కలిగి జీవిస్తే మన హృదయాలు, మన జీవితాలు, మన కుటుంబాలు, మన సంఘాలు, మన స్కూల్స్ అన్నీ కూడా ఆ యొక్క దేవుని యొక్క ప్రేమ చేత నింపబడి ఉండాలి అని దీని యొక్క అర్థము. ప్రభు ఆమె పాదాలను కడగడంలో ఇంకో అర్థం కూడా ఉన్నది. జ్ఞాపకం చేసుకోండి, క్రీస్తు సమాధి చేయబడ్డ తర్వాత ఆదివారం వేకువజామున ఉదయంనే స్త్రీలు పరిమళ ద్రవ్యాన్ని తీసుకొని వెళ్ళారు ఆయనకు భౌతిక గాయానికి అది చేయాలి అని. కానీ అది సాధ్యపడలేదు. ఎందుకంటే మామూలుగా వాళ్ళ ఆచార ప్రకారము బీదలకు దానము చేయుట, మరణించిన వారి యొక్క దేహాన్ని పాతిపెట్టి ముఖ్యంగా ఈ తైలముతో అభిషేకించి, సుగంధ ద్రవ్యాలతో అభిషేకించి పెట్టడము ఒక పుణ్యము. అలా చేసిన వారికి పునరుత్థానంలో భాగము లభిస్తుందనే ఒక విశ్వాసము. కాబట్టి ఆ స్త్రీలకు లభించని అవకాశము ఈ మగ్దల మరియమ్మ గారికి, ఇంకో స్త్రీకి క్రీస్తు ప్రభు ప్రసాదించారు. ఇద్దరు స్త్రీలు ముఖ్యంగా మనము తెలుసుకున్నట్టు ఆ యొక్క ప్రభు పాదాలను అభిషేకించడం ద్వారా ఆయన మరణంలో భాగస్థులము మేము కూడా అవుతూ ఉన్నాము అని వాళ్ళు చేశారు. అది వారికి తెలియదు, కానీ ప్రభు వారికి ఇచ్చిన గొప్ప అవకాశము. ప్రభు పాదాల చెంత ఉంటే ఎవరికైనా అద్భుతాలు జరుగుతాయని మనము ఈనాడు అందరము కూడా తెలుసుకోవాలి. అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనము తాడిపత్రి జ్ఞానమ్మ గారిని స్మరిస్తూ ఉన్నాము. ఆమె భక్తి విశ్వాసం గల పుణ్యాత్పురాలు. ముఖ్యంగా దివ్య పూజ బలిలో పాల్గొనాలి అనే తపన చాలా ఉంటుంది. కొన్ని కిలోమీటర్ల దూరాన్ని ఆమె ప్రతి రోజు కూడా నడిచి వెళ్ళి పూజలో పాల్గొనేది. తర్వాత దేవుని వాక్యాన్ని పఠించేది, ధ్యానించేది. దివ్య ప్రసాద ఆరాధనలో ముఖ్యంగా ప్రభు పాదాల చెంత ఉన్నాను అని ఆమె సమస్తాన్ని అర్పించేది. ఈ విధంగా మరియమ్మ గారు ఏ విధంగా అయితే ప్రభు పాదాల చెంత ఉన్నారో, నేను చెప్పినట్టు మిగతా వాళ్ళు కూడా ప్రభు పాదాల చెంతకు వచ్చారో, జ్ఞానమ్మ గారు కూడా తమ ప్రణాళికను, తమ ఉద్దేశాన్ని, చేయబోయే కార్యక్రమాలన్నీ కూడా ప్రభు పాదాల చెంత ఈ విధంగా ప్రభు వైపు చూస్తూ ఉంచి ఆశీర్వదించబడింది. కేవలం మాటల్లోనే కాకుండా ఆమె క్రియల ద్వారా, సేవ ద్వారా దేవుని ఎడల, తోటివాడి ఎడల ఉన్న ప్రేమను వ్యక్తపరిచింది. ఆ ప్రేమే, ఆ సేవే విద్యారూపంలో కానీ, మరియు వైద్య రంగంలో కానీ, మరియు సాంఘిక సేవలో కానీ అవన్నీ కూడా అగుపడుతూ ఉన్నాయి. దేవుడు ఆమె చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఎందుకంటే క్రీస్తు ప్రభు ఈనాడు అంటున్నారు, నేను ఎల్లప్పుడూ మీతో ఉండను, కానీ బీదవారు మీతో ఉంటారు ఎల్లప్పుడూ అన్నారు. మరి జ్ఞానమ్మ గారు చేపట్టిన ఆ సంఘ సేవ, ఆ కార్యక్రమాలన్నీ కూడా బీద పిల్లలు మరియు విధవరాన్లు, ఇంకా అయిన స్థితిలో ఉన్న వారికి సహాయం చేయడం ప్రారంభించింది. ఆ బీదవారికి చేస్తే నాకు చేసినట్లే అని ప్రభు మత్తయి శుభవార్త 25 మనము చదువుతూ ఉంటాము. ఎవరైనా ఈ చిన్నవారిలో మీరు ఏది చేసినా నాకు చేసినట్లే. ఈ వాక్యాన్ని ఆమె పఠించి ధ్యానించి దానిని పాటించింది. ముఖ్యంగా బీదవారికి సేవ చేయడంలో, ఆ బీదవారిలో ప్రభు యొక్క రూపాన్ని చూసి వారికి సేవలు అందించడం ప్రారంభించింది. అదే సేవల్ని ఈనాడు సిస్టర్స్ ఆఫ్ మద్రాస్, పిరంగిపురం వీరందరూ కూడా వాళ్ళు చేపట్టి విజయవంతంగా ముందుకి దేవుని అనుగ్రహం వలన, ఆమె యొక్క మధ్యస్థ ప్రార్థన వలన
ముందుకు సాగుతూ ఉన్నారు, అభివృద్ధి చెందుతూ ఉన్నారు. ఇక ముందు కూడా వీరు చేపట్టే ప్రతి కార్యక్రమంలో కూడా దేవుని యొక్క కృప, దయ వీరికి ఉండాలి. జ్ఞానమ్మ గారు వీరికి స్ఫూర్తి, మార్గదర్శి. అదేవిధంగా మనందరికి కూడా ఇతరులను ప్రేమించి సేవించే భాగ్యాన్ని ప్రసాదించి వీరందరినీ కూడా హేరాళంగా ఆశీర్వదించి కాచి కాపాడమని మనస్ఫూర్తిగా పూజ బలిలో ప్రార్థించుకుందాము. ఆశీర్వదించుము యేసయ్యా, ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా. ఆశీర్వదించుము యేసయ్యా, ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా. ఆద్యంతరహితుడా నీ ప్రేమలో శోభిల్చేయుమా నీ సేవలో. ఆద్యంతరహితుడా నీ ప్రేమలో శోభిల్చేయుమా నీ సేవలో. వర్ధిల్లచేయుమా నీ చిత్తములో. ఆశీర్వదించుము యేసయ్యా, ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించు ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి ప్రీతికరమైనట్లా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించరుగాక. ఓ ప్రభువా, మేము కొనియాడు ఈ పరమ రహస్యములను కరుణతో వీక్షింపుడు. మాకు విధించబడిన శిక్షను తొలగించట కొరకు నీవు దయతో ఏర్పాటు చేసిన ఈ దివ్య కార్యము మాకు నిత్య జీవపు ఫలములను ప్రసాదించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నందురుగాక. మీ ఆత్మతోను ముందుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుమో. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీ కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఇప్పుడు అతని రక్షణదాయక శ్రమలు, మహిమాయుత పునరుత్థాన దినములు సమీపించుతున్నవి. మా అతి విరోధి అయిన సాతాన గర్వమును క్రీస్తు తుదముట్టించిన గడియ ఇదియే. క్రీస్తునందు మా రక్షణ పరమరహస్యమును మేము కొనియాడుచు తరుణము కూడా ఇదియే. క్రీస్తు ద్వారా నిరంతరము నీ సమక్షమున ఆనందిస్తూ నీ వైభవమును ఆరాధిస్తున్న దూతల బృందముతో మా స్వరములను ఏకము చేసి ఆనందపూర్వకముగా మేము మీ స్తుతి చేయుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుస్తున్నారు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు
నీ నామమునకు నిర్మలమైన బలి నర్పించుటకై ప్రజలను నిరతము పిలుస్తున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మానాదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతపు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరిస్తూ అతడు మరలా వేంచేదుని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పిస్తున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణం ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరించుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉన్నట్లా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవెన్నుకున్న పుణ్యాత్మలతోనూ, ముఖ్యంగా పవిత్ర కన్యకయు దేవమాత అయిన మరియమాతోనూ, ఆమె భర్త అయిన జోజప్ప గారితోనూ, ధన్యులైన నీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిలవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి
లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమును యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడకు మాలియో జగద్గురును, మాంతోని పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుడు. దయగల తండ్రి, నలు దశల చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకునము. చనిపోయిన మా సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును విడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేము నచ్చట చేరి నీ మహిమను వీక్షిస్తూ నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించుము. మీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండునట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని నీ అపోస్తులతో వచించిన ఏలిన వారైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో నుండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరికొకరము ప్రభు సమాధానాన్ని తెలుపుకుందాము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు క్రీస్తు ప్రభు. వీరి విందుకి ఆహ్వానించబడిన మనము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను,
కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మన విజయమును కాచి కాపాడునుగాక. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేస్వా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. రండి ప్రభు చెంత చేరండి, ప్రియమారా లోకు రండి ప్రభు చెంత చేరండి. ఈ విందు జీవ విందు, ప్రభు విందు, ప్రేమ విందు. ఈ విందు జీవ విందు, ప్రభు విందు, ప్రేమ విందు. పునీతిన్యాస్వార చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కల నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన వినవదరించండి, మీ గాయము లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువు చేతిలో దొరకకూడనట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ ప్రజలను సందర్శించమని ప్రార్థిస్తున్నాము. నీకు అంకితమైన హృదయాలను రక్షణదాయకమైన నీ ప్రేమతో కాపాడుము. ఈ పరమరహస్యం ద్వారా మేము నీ సంరక్షణ క్రింద జీవిస్తూ కడన శాశ్వత రక్షణమును పొందుదుముగాక. నీ ప్రేమాధారములతో నిత్యానందమునకు పాత్రమగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ శిరములు ఉంచి దేవుని ప్రత్యేక ఆశీస్సుల కోసమై ప్రార్థించుడు. ఓ ప్రభువా, నీ సంరక్షణలోనున్న దీనులను కాపాడమని ప్రార్థించుచున్నాము. నీ దయను నమ్ముకొనిన వారిని సురక్షితముగా ఉంచుము. తద్వారా వారు పాస్కా వేడుకలను బాహ్యాచారములతో మాత్రమే కాక నిర్మలమైన మనసుతో కూడా కొనియాడుదురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనలను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
పత్రి జ్ఞానమ్మ వందనం, అందుకో తల్లి మాంజలు, 150 వసంతాల వర్ధంతి, పరలోక దైవ సభ వేడుకలు. తాటిపత్రి జ్ఞానమ్మ వందనం, అందుకో తల్లి మాంజలు, 150 వసంతాల వర్ధంతి, పరలోక దైవ సభ వేడుకలు. తాటిపత్రి జ్ఞానమ్మ వందనం. సమస్తాన్ని త్యజించి క్రీస్తు ప్రభుని ధరించి ప్రజల సేవలు నీవు తరించితివి. సమస్తాన్ని త్యజించి క్రీస్తు ప్రభుని ధరించి ప్రజల సేవలు నీవు తరించితివి. శ్రీ సభకై ధీరులను అర్పించిన ధన్యమైన విద్యార్థుల పాలిట నిలచిన ఓ పుణ్య మహిళ, ప్రభుని దాసురాలవైతివి, ప్రభుని దాసురాలవైతివి. తాటిపత్రి జ్ఞానమ్మ వందనం, అందుకో తల్లి మాంజలు, 150 వసంతాల వర్ధంతి, పరలోక దైవ సభ వేడుకలు. తాటిపత్రి జ్ఞానమ్మ వందనం. setgmail.com